ఫ్రెండ్స్, ఇదే కటిక వాటర్ ఫాల్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కటిక వాటర్ ఫాల్స్ విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. నియర్ బ్యాక్ అరకు వెళ్ళాము. ఆ వీడియో లేట్ అయ్యింది, పోస్ట్ చేస్తాను త్వరలోనే అని లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, అదే ఈ వీడియో. అయితే అరకు వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, విశేషాలు, కటిక వాటర్ ఫాల్స్ అందాలు, ఇంకా బొర్రా గుహలు, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేను 2 పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఇది. ఈ పార్ట్ 1 వీడియోలో అయితే కటిక వాటర్ ఫాల్స్ చూపిస్తాను. పార్ట్ 2 వీడియోలో అయితే బొర్రా గుహలు చూపిస్తాను. డైరెక్ట్గా కటిక వాటర్ ఫాల్స్ చూపించేయచ్చు, కానీ ఇలా జర్నీ చేసినప్పుడు ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉందో నేచర్. అందుకే అదంతా కూడా మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. కేవలం నా కళ్ళతో చూస్తూ మాత్రమే కాకుండా మీకు కూడా చూపించాలని మొత్తం చూపిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నాతో మీరు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. విజయనగరం నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడైతే స్టార్టింగ్లో అమ్మవారి కోవిల్ ఉంటుంది. ఆ కోవిల్ దగ్గర ఆగి కంపల్సరీ అందరూ ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తారు. శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారు చూసారుగా. ఈ వెనక సైడ్ అయితే అక్కడ ఆ కొండ కనిపిస్తుంది, అదైతే నాకు వినాయకుడి షేప్ లా కనిపిస్తుంది, వినాయకుడి విగ్రహం లాగా. ఇక నేచర్ ఎంజాయ్ చేద్దామని నేనైతే సన్ రూఫ్ ని ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇదిగో ఇదే జింగిల్ బెల్స్ అనే రిసార్ట్. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము, పడ్డానని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇలా నేచర్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మెలోడీ సాంగ్స్ వింటే చాలా బాగుంటుంది కదా. మేమైతే మంచి మెలోడీ సాంగ్స్ ప్లే చేసుకుంటూ అలా జర్నీ అయితే ముందుకు వెళ్ళిపోతుంది. నేను ఏదో సరదాగా ఇందులో సాంగ్ పాడాను. ఆ సాంగ్ కూడా నేను పాడిందే, కానీ కాపీరైట్ వచ్చేసింది. యూట్యూబ్లో ఎప్పుడు దేనికి కాపీరైట్ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎక్కడి నుంచి ప్లే చేయలేదు, నేనే పాడాను, అది కూడా కాపీరైట్ అనేసింది. సో మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎంత కష్టపడుతున్నానో చూడండి. ఈ మధ్యనే మినీ మానిటైజేషన్ అయ్యింది అనే ఆనందపడి లోపలనే ఒక 20 డేస్లో డిమానిటైజేషన్ అయిపోయింది. మళ్ళీ 3 months వరకు నేను మానిటైజేషన్ వరకు ఆగాలి. ఏదైనా వీడియో వైరల్ అయ్యే అది ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ వచ్చేసినా కూడా ప్రాబ్లమే అయిపోతుంది. అది వ్యూస్ రావడం వల్ల దానివల్ల డిమానిటైజేషన్ అయ్యింది. నేను బయట వేరే యాప్ల నుండి కూడా యూట్యూబ్ పెద్ద వీడియోలు అయితే ఎడిట్ చేయను, అంతా కూడా యూట్యూబ్ క్రియేట్లోనే చేస్తాను. యూట్యూబ్ వాళ్ళే ఏని సపోర్ట్ చేస్తూ జనరేట్ వీడియో చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను చేశాను. అలా చేస్తూ వాళ్ళే రీక్రియేట్ అని పెట్టి ఆప్షన్ ఉంది కదా అని యూజ్ చేసుకుంటే అదేమో డిమానిటైజేషన్ అయిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా యూట్యూబ్? I don't give a fuck what you say, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless, so they put. అయితే మనం ఎక్కడికి రావాలో అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ దాటుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనము కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చూసారుగా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది కదా, కటిక వాటర్ ఫాల్స్ అయితే లెఫ్ట్కి, బొర్రా గుహలు అయితే ముందు. అటు వెళ్ళాలంటే ములియగూడ. మనమైతే ముందు కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్కి కట్ చేసేయాలి.
సో మేమైతే లెఫ్ట్ సైడ్కి తిరిగేసాం. ఇక్కడే వెహికల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ వరకు మన వెహికల్ అయితే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి వాళ్ళే వెహికల్ మీద తీసుకెళ్తారనమాట. ఆ రోడ్లు అస్సలు బాగోవు కాబట్టి మన వెహికల్ మీద వెళ్ళడం సేఫ్ కాదన్నమాట. అంతేకాదు ఇక్కడ ఎలౌ చెయ్యరు కూడా వేరే వెహికల్స్ అలా వెళ్ళడానికి. ఇక్కడ వీళ్ళు మాత్రమే తీసుకువెళ్తారనమాట. ఈ ఆఫీస్లో మనం టికెట్ తీసుకొని ఆ వెహికల్కి వెళ్ళిపోవడమే. మేమైతే ఆ వెహికల్ ఎక్కేసాము, వెళ్ళిపోతున్నాము. చూసారా రోడ్ అయితే ఎలా ఉందో. ఇదిగో మేము ఇంకా వేరే బ్యాచ్ అన్నమాట. మొత్తం 8 మంది దాకా ఉన్నట్టున్నాం. మా బ్యాచ్ అయితే ముగ్గురమే. మా ఫ్యామిలీలో మా చిన్న అబ్బాయి మాత్రం రాలేదు. వాడు అప్పుడు 10th క్లాస్ కదా, అక్టోబర్ నవంబర్లోనూ వచ్చాం మేము. వాడు ఫుల్ చదువుకుంటున్నాడు. సో వాడిని వదిలేసి మేమే వచ్చామన్నమాట. తను రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను చదువుకోవాలి అని చెప్పేసి అన్నాడు. సరే అని మేము వచ్చేసాము. 10th క్లాస్ అంతా కూడా మా అబ్బాయి అయితే చాలా కష్టపడి చదువుకున్నాడు. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక అయితే నైట్ అంతా నిద్రపోకుండా మరీ చదువుకున్నాడు. వాడి కష్టానికి తగ్గిన ఫలితం వచ్చేసింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మంచి మార్క్స్ వచ్చాయి. 500 మార్క్స్ దాటాయి. ఇక నేనైతే వాడికి సంబంధించిన వీడియోస్ అవి పెట్టాను, కానీ మా అబ్బాయి అయితే ఇష్టపడట్లేదన్నమాట. తనకి అలా చూపించడం, వీడియోస్లో తను చూపించడం ఇష్టం ఉండదు కాబట్టి తీసేయాల్సి వచ్చింది. తీసేయలేదులే, ప్రైవేట్ చేసేసుకున్నాను అనమాట. ఇదిగో మేమైతే వెహికల్ దిగిపోయిన తర్వాత ఇలా పైకి అయితే వెళ్ళాలి. ఇలాగా కొండ మీదకి ఎక్కుతున్నట్టుగా ట్రెక్కింగ్. అసలు ఇదైతే ఎక్కుతుంటే ఉంది చూసారు, కాళ్ళు నొప్పులు వచ్చాయి. కాళ్ళు నొప్పులు వచ్చినా పర్లేదు అని మేము అలా ఎక్కేసాము. ఎందుకంటే పైన వాటర్ ఫాల్స్, మనకి ఎంతో ఇష్టమైన వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని ఆశ. కాబట్టి కాళ్ళు నొప్పులు వచ్చినా సరే అలా కష్టంగానైనా సరే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇలా ఎక్కిన తర్వాత ఇక్కడ పెద్ద ట్రాక్ అయితే ఉంది, రైల్వే ట్రాక్. అక్కడని దాన్ని క్రాస్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అయితే మేము ఇక్కడ కాసేపు ఫోటో షూట్స్ అయితే తీసుకున్నాము. వీళ్ళెవరో ట్రాక్ మీద పడుకొని పోయి మరి ఫొటోస్ దిగుతున్నారు. అరే అలాంటి పిచ్చి వేషాలు వేయకండిరా బాబు అని చెప్పి తిడితే లేచిపోయారు. ఇంకా మేమైతే కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ టెంట్ వేస్ ఉంది చూసారా, అక్కడైతే ఏదో ఉంది, చూద్దాం ముందుకు వెళ్ళి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముందనుకున్నారు, ఇక్కడ స్పెషల్ అది బ్యాంబూ చికెన్. మేమైతే ఒక 3 చేసేయండి అని చెప్పి ఆర్డర్ పెట్టేసి, ఈలోపు కాలుతూ ఉంటుంది కదా, మేము ఇక్కడ ట్రాక్ దగ్గరికి వచ్చి ఫోటో షూట్ చేసుకున్నాం అన్నమాట. ట్రాక్ అంతా ఇలా నడుచుకుంటూ సరదాగా కాసేపు అక్కడే తిరిగేసాము. ఫోటో షూట్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా కటిక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అనమాట. కొంచెం దూరంగా ఉంది, కనిపిస్తుంది కానీ ఇదిగో ఇదైతే చూసారా, అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుదామని, అట్నుంచి వస్తూ దిగుదామని అలా వెళ్తున్నాం. ఇక్కడ మేమైతే ఎందుకు ఫాస్ట్గా ఇలా కంగారు పడుతున్నామంటే, అక్కడ మమ్మల్ని తీసుకొచ్చిన వెహికల్ అయితే ఎంత టైం అని ఇచ్చాడు, 1 అవర్ అని ఇచ్చాడు. ఆ లోపల మేము తిరిగి వచ్చేయాలన్నమాట. 1 అవర్ వెళ్ళి వచ్చి చూసుకుని అక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చేయాలి. మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు కూడా అప్పుడే. అమ్మ మేము కూడా వెళ్ళాలి అని కంగారు పడుతూ ముందు ఇక్కడైతే షూట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము.
ఇదిగో ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది, మేము పక్కకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు కటిక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. అదిగో అదే చూసారా. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంబూ చికెన్ అయితే రెడీగా ఉంది. తీసుకొని నడుచుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోయాము. అసలు టేస్ట్ ఎలా ఉందంటే బ్యాంబూ ఫ్లేవర్ అయితే వచ్చింది, అదిరిపోయిందనమాట. ఇది కదా బ్యాంబూ చికెన్, యమ్మీ. ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్ళేది కొండలాగా ఎత్తుగా పైకి ఉందన్నమాట దారి. అయితే ఇక్కడ ఎక్కేటప్పుడు చాలా కష్టపడ్డాం. అబ్బా ఆయాసం అయితే వచ్చింది. అబ్బా ఇదైతే ఇంకా కష్టం అనిపించింది, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. మళ్ళీ ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాము, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఆయాసం వచ్చింది. టైం ల్యాబ్స్లో పెట్టేసి అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అలా తీసేసాను వీడియో. ఇదిగో ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాలి, మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఇదిగో ఇక్కడికైతే వచ్చాము, ఇది చిన్న వాటర్ ఫాల్స్. ఇక్కడ మాత్రం ఎవరు లేరు. ఇక్కడైతే ఒకసారి ఒక షూట్ తీసేసుకున్నాము. ఇంకా పైకి వెళ్ళాలి, కటిక వాటర్ ఫాల్స్ మెయిన్ అదే. కానీ ఇది ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తానన్నమాట నేను. ఓరి బాబోయ్, ఇంకా ఎంత పైకి ఎక్కాలో ఏమో. చాలా వరకు అయితే వచ్చేసాం, ఇంకొంచెమే ఉంది. అసలు అక్కడ ఆగిపోతే బాగుండేమో అనిపించింది, కానీ పైన ఉన్నది కూడా చూడాలి కదా అనిపించి ఇంకా వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా బాగుంది, కానీ జనం ఎక్కువ ఉన్నారు చూసారా. వీళ్ళందరూ ఉంటారు ఇక్కడే అడ్డంగా ఉన్నారు. ఎలాగో వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇక మా అబ్బాయి అయితే భయపడ్డాడు, అక్కడి వరకే వచ్చాడు, కొండలాగా ఉంది, అక్కడి నుంచి ఎక్కడానికి భయపడిపోయాడు. నేను రానని చెప్పేసి ఇంకా నేనైతే వాటర్ కాగను కాబట్టి ముందుకు వచ్చేసాను. మా వారు నేను అయితే వచ్చేసాము, కానీ నేనైతే వాటర్ అంటే ముందుకే వెళ్ళిపోతాను అన్నమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కటిక వాటర్ ఫాల్స్ చూసారుగా ఎంత అందంగా ఉందో. ఎక్కడి నుంచి అయితే మనకు అసలు వెళ్ళాలనే అనిపించదు, సో కూల్ కదా. అది చూడ్డానికైతే ఎంతో బాగుంది. చూడండి పైనుంచి పడుతూ ఎంత అందంగా ఉందంటే చూపిస్తాను చూడండి. అదిగో ఇంకా ఏంటంటే నేను ఎక్కడ పడిపోతాను అని జాగ్రత్తగా అలా వెళ్ళకు ఇలా వెళ్ళకు అని నాకు గైడ్ చేస్తున్నారు అనమాట. నాకేం కాదు, నేను పర్లేదు, నేను బ్యాలెన్స్ చేసుకోగలను అని చెప్పి నేను అయితే ముందుకెళ్ళిపోయాను. రమ్మంటే వీళ్ళు రారు, ఇక్కడేమో జనం ఉన్నారు, ముందుకు వెళ్తానంటే వెళ్ళనివ్వరు. ఎలారా బాబు అని ఆలోచించాను. చూడండి నన్ను ముందుకి వెళ్ళనివ్వట్లేదు, చూడు అక్కడి నుంచే చూడు అంటారు. ఇంకా నేను ఇలా కాదు, అక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది కదా మధ్యలో, ఈ వాటరే అక్కడికి వస్తుంది అనమాట. ఇక అక్కడైతే అసలు ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఒక్కదానే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ముందుకైతే వెళ్ళిపోయి సేమ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడే కాసేపు ఆడుకున్నాను. ఆ వాటర్లో అయితే ఎంజాయ్ చేసేసాను. వీడైతే రానని చెప్తున్నాడు ఎన్నిసార్లు పిలిచినా. ఇదిగో చూడండి ఇక్కడదైతే వాటర్ ఫాల్ కటికా జలపాతం. ఎవరైనా చూడనట్లయితే నేను క్లియర్గా మొత్తం కటికా జలపాతాన్ని మొత్తం చూపిస్తున్నాను చూడండి. వా చూస్తారా ఎంత అద్భుతంగా ఉందో కదా. మా అబ్బాయి అయితే కష్టపడి పై వరకు ఎక్కాడు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి చూడడానికి రాలేకపోయాడు. నేను పట్టుకొని తీసుకెళ్తానన్నా కూడా భయపడ్డాడు. వద్దు అని చెప్పి నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళొచ్చు
ఇంకో వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్. ఇదిగో నేనైతే ఇక్కడ ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడైతే నాకు ఎవ్వరూ లేరు కాంపిటీషన్. చక్కగా నేను ఒకదాన్నే తడుచుకుంటూ ఆడుకున్నాను చాలాసేపు. వచ్చేమని చాలాసేపు అన్నారు కానీ నేనైతే వాటర్ దగ్గర ఉంటే రావాలని అనిపించదన్నమాట. బీచ్కి ఒకటి, ఇలాంటి వాటర్ ఫాల్స్ ఒకటి. వాటర్ అంటే అసలు మరి బయటికి రాలేం. కాసేపు నన్ను అయితే వదిలేశారు, నేను ఒకదాన్నే ఆడేసుకున్నాను అలా. సరే వెళ్దాం రమ్మంటే వస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా నేను ఎక్కడ జారిపోతాను అనే భయపడుతున్నారు, తిట్టేస్తున్నారు కూడా. అలాగే జనం ఉన్నట్లయితే మీరు కూడా ఇలా ఈ చిన్నదాని దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అంత పెద్దది వదిలేసుకుని ఇక్కడికి ఎందుకు వస్తారు, కాకపోతే అక్కడ ప్లేస్ లేదు కదా, ఇక్కడికి వచ్చేయచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? నేనైతే నాకు ఎదురైన వాళ్ళకి చాలామందికి అటు వెళ్ళమని కూడా చెప్పాను. అక్కడ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళండి అని. పరిస్థితులు వెళ్ళకు. అటు వెళ్ళొద్దని చెప్పాను నీకు నేను. ఎలా రా, ఇలా ఇలా అటు కాదు ఇటురా. సరే ఇప్పుడైతే మాకైతే విపరీతంగా ఆకలి వేసేస్తుంది. ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఏమున్నాయి? ఇదిగో బయటకైతే వచ్చేసాము. ఆ ముందునైతే తినడానికి ఏదో ఉంది, అక్కడికి వెళ్తున్నాము. పార్ట్ 1 అయితే అయిపోయింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. పార్ట్ 2లో బుర్రా గుహలో చూపిస్తాను. చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.